హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మేమైతే జొన్నాడ శివాలయం దగ్గరికి వెళ్తున్నామండి. మీకు నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశాను, అప్పుడు చూసే ఉంటారు. కానీ ఎన్నిసార్లు ఆ శివాలయం వీడియో తీసినా కానీ నాకు మళ్ళీ ఎప్పుడు వెళ్ళినా వీడియో మీకు కూడా చూపించాలి అనిపిస్తుంది. చూడండి, అక్కడికే మనం వెళ్ళేది. జొన్నాడ బ్రిడ్జి చూసారా? అసలు గోదావరి వాటర్ అనేది కొంచెం కూడా లేవండి, ఎక్కడో చిన్న ఒక పాయ వెళ్తుంది అంతే. నాకు ఈ చెట్టు అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఎంత పీస్ఫుల్గా పెద్ద చెట్టు ప్రశాంతంగా ఉంటుంది. పైనుంచి వ్యూ చూసారా? సూర్యాస్తమయం సమయం అనమాట. ఈ టైంలో నాకు భలే పీస్ఫుల్గా. మా అబ్బాయి ఏదో వెడ్డింగ్ షూట్ ఏదో ఉందని వచ్చాడండి ఇక్కడికి. ఆ వీడియో తీసుకుంటుంటే సుబ్రహ్మణ్య స్వామి అండి. ఇక్కడ ప్రతి విగ్రహాలు కూడా కాలభైరవ స్వామి ఎంత బాగుంటాయంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటాయండి. ఇక్కడ అసలు మనుషులు క్రౌడ్ అనేదే ఉండదు, ఎవ్వరు ఉండరు మనం తప్ప. ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్పుడు బండి వేసుకెళ్ళిన అబ్బాయి మేము తప్ప అసలు ఎవ్వరూ లేరండి అక్కడ. ఈసారి గోదావరి ఎంత పెద్ద గోదావరి అండి. వర్షాకాలం అసలు భయం వేస్తుంది గోదావరి చూస్తే. ఇప్పుడు చూసారా ఎలా ఉందో? ఈ చిన్న పాయ తప్ప అసలు వాటరే లేదు, మొత్తం ఇసుకే. చూసారా? జొన్నాడ బ్రిడ్జ్ అంటారు అది. రావులపాలెం టు జొన్నాడ బ్రిడ్జ్ అనమాట. మీరు డ్రోన్ వీడియోస్ చూసుంటారు, ఇలా కింద నుంచి చూసుంటారు కదా. ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారు కూడా. ఈ అమ్మవారికి ఇక్కడ పూజలు జరుగుతాయి, చాలా హోమాలు జరుగుతాయి. అలాగే ఇదండి మొత్తం ఫుల్ టెంపుల్ వ్యూ అయితే చూడండి ఒకసారి ఎంత బాగుందో అసలు. మెయిన్ ఇక్కడ హైలైట్ ఈయనండి. చూడండి ఎంత బాగున్నారో. ఇంకా మా వాడు శుభలేఖలు పెట్టి చిన్నగా షూట్ చేసుకుంటున్నాడు. చాలా బాగుందండి. ఈవినింగ్ టైము, మనుషులు లేరు. ఈవిడ నాకు అర్థం కాలేదండి, ఈవిడ పేరేంటో గంగాదేవ లేదంటే గోదావరి మాత ఏంటి అని అన్నది నాకైతే పేరు తెలీదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.